సారా అర్జున్ దురంధర్ 2 రిలీజ్ వరకు బాగా వినిపించిన పేరిది. ఇప్పుడు మాత్రం ఎక్కడ సౌండ్ కూడా లేదు. పాన్ ఇండియాను షేక్ చేసిన దురంధర్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో కనిపించిన సారాకి వెంటనే కొత్త సినిమా అవకాశాలు ఎందుకు రావటం లేదు? దురంధర్ హీరోయిన్ కావాలనే దర్శక నిర్మాతలు పక్కన పెట్టారా, లేక సారానే మళ్ళీ దురంధర్ లాంటి చిత్రం తెరకెక్కిస్తానే నటిస్తాను అంటోందా? మోస్తరుగా విజయాలు అందుకున్న మినిమం హిట్ చూసిన బాలీవుడ్ ఇండస్ట్రీ ఆ హీరోయిన్ డేట్స్ కోసం క్యూ కడుతుంది. అలాంటి దురంధర్ హీరోయిన్ డేట్స్ మాత్రం ఇప్పటికీ లాక్ కాకపోవడం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. దురంధర్ మూవీస్ తో పాన్ ఇండియా సెన్సేషనల్ హీరోయిన్ గా మారింది సారా అర్జున్. మొదటి 2 భాగాలు సంచలన విజయం సాధించడంతో సారా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై క్యూరియాసిటీ నెలకొని ఉంది. ఆల్రెడీ టాలీవుడ్ వరకు వచ్చి యుఫోరియా చేసింది. ఆ తర్వాత మాత్రం సైలెంట్ అయింది. టాలీవుడ్ టు బాలీవుడ్ ఎక్కడా సినిమాలు కమిట్ కాలేదు. ఆ మధ్య మధుబాల బయోపిక్ లో నటించబోతున్నట్లు ప్రచారం సాగినా ప్రాజెక్టు ఖరారు కాలేదు. ఇంతకీ సారా ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అంటే, తెలుగులో తెరకెక్కే ప్రతిష్టాత్మక చిత్రంలో తాను భాగం కాబోతుందట. సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటించే చిత్రంలో సారా హీరోయిన్ గా నటించబోతుందట. అందుకే కొత్త సినిమాలు ఏవి కమిట్ కాకుండా మెగా మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుందట.